ఎపిసోడ్ 2023 మీ లైఫ్లో ఎలా గడిచిపోయింది? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2024లో మీ ముందుకు ఇలానే వస్తూ మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను. ప్రస్తుతం మనమైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడున్న పబ్లిక్ని అడిగి 2023 వాళ్ళకి ఎలా గడిచింది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, అండ్ అలాగే 2024 వాళ్ళు ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు గంగా ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, అంటే ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? లోకల్ ఇక్కడనే. సార్ 2023 మీ లైఫ్లో ఎలా జరిగింది? 2023 మేజర్గా ఒక యాక్సిడెంట్కి మెట్ అయినా, దట్ ఈజ్ ఏ మేజర్ థింగ్. దాని నుంచి నేర్చుకునేది ఏంటంటే 2024 రిజల్యూషన్ స్లోగా వెళ్ళాలి, యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి, అదొకటి జాగ్రత్త పడాలి అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరేంటి? నవీన్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొరట్ల. సార్ 2023లో అంటే మీరు ఏమన్నా అంటే అనుకున్నవి జరిగాయా? దానికోసం అంటే ఎలాంటి కృషి చేశారు? జరిగాయి మేడం, కొంచెం చాలా కష్టపడ్డా, జరిగినాయి. 24 కూడా అట్లనే గడవాలని చూస్తున్నాను. ఓకే, 24లో ఇంకా ఏమైనా మీరు కొత్త ప్రాజెక్ట్స్ అట్లాంటివి చేయాలి అని చేయాలి మేడం, చేస్తా కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జీడిమెట్ల నుంచి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మేము ప్రైవేట్ జాబ్ చేస్తాము. సార్ 2023 అంటే ఎలా జరిగింది మీ లైఫ్లో? మీరు అనుకున్నట్టుగానే జరిగిందా, ఎలా జరిగింది? 2023 అంటే అనుకున్నట్టే జరిగింది, కానీ అప్ డౌన్స్ అనేది కామన్ కాబట్టి ఇది బాగానే జరిగింది. ఓకే, 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నారా మీరు? రెజల్యూషన్ అంటే ఏం తీసుకోలేదు, కానీ మనం అనుకునేవి సాధించాలి. 23 మీద 24 బెస్ట్ ఉండాలి అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. 2023 వాళ్ళ లైఫ్లో ఎలా జరిగింది అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మరికొందరిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరు? నా పేరు శ్రీదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, 2023 మీ లైఫ్లో ఎలా జరిగింది? 23 అంటే 2023 అంటే ఓకే మంచిగానే ఉంది. ఇంకా 2024 ఇంకా బాగుండాలని అనుకుంటున్నాము. హ్యాపీనెస్ కానీ అన్నీ కూడా లక్ అన్లక్ అన్నీ కూడా అలా గడిచిపోయాయి. ఇప్పుడు ఇంకా మంచిగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏదైనా తీసుకున్నారా మీరు? అంటే ఇది చేయాలి ఈ ఇయర్లో ఖచ్చితంగా అనేసి అట్లా ఏమైనా తీసుకున్నారా? అలా అని ఏం లేదు, జస్ట్ అంటే నా ఫీలింగ్, నాకు ఒక ఓన్ హౌస్ కావాలని ఈ ఇయర్లో కొనాలి అని నా ఫీలింగ్, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను గజ్వేల్ నుంచి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా. సార్ 2023 అంటే మీరు అనుకున్నట్టుగానే జరిగిందా, ఎలా జరిగింది? 2023 చాలా బాధాకరం, కేసీఆర్ ఓడిపోయింది 2023లో. ఓకే సార్, అంటే మీరు పిల్లల విషయంలో కావచ్చు, అంటే మీరు అనుకుంటారు కదా కొన్ని ఇయర్లో పిల్లల కెరీర్ విషయంలో కావచ్చు, అవి అన్నీ ఎలా జరిగాయి? అంత బాగానే ఉంది, కానీ డెవలప్మెంట్ అంటే ఆగిపోతుంది. కేసీఆర్ ఓడిపోయింది కదా, దాని గురించే బాధ ఉన్నది. వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారో, వీళ్ళకి అనుభవం లేదు. ఇంతకుముందు ఆయన మినిస్టర్ కూడా చేయలేదు కాబట్టి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంత బాగా గవర్నమెంట్ నడపగలుగుతారు అనే దాన్ని బట్టి కొంచెం ఆందోళన అవుతున్నది. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ని అడిగి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకున్నారో వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ఈషా. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, 2023 మీ లైఫ్లో ఎలా గడిచిపోయింది? మిక్స్డ్ ఎమోషన్ అని చెప్పచ్చు. హ్యాపీ ఉండింది, సాడ్ ఉండింది, అన్ని ఎమోషన్స్ మిక్స్తో 2023 ఎండ్ అవుతుంది నాకైతే. ఓకే, 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు, బీటెక్ అంతా మంచిగా జరిగి ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని, అంత సాడ్ ఉండకూడదు అని నా నమ్మకం, అంతే. ఓకే, మీ పేరు? పూజిత. ఏం చేస్తుంటారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, 2023 మీ లైఫ్లో ఎలా గడిచిపోయింది? 2023 అంటే మార్చ్ వచ్చేసరికి 10th ఎగ్జామ్స్, మళ్ళీ హాలిడేస్ తర్వాత ఇంటర్, మళ్ళీ అది అయిపోయి నెక్స్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్, అదంతా ఉంది. బట్ ఓకే, కాలేజ్ లైఫ్ అదంతా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. కాలేజ్లో ఫస్ట్ టైం ఎలా ఉన్నాము, ఫ్రెండ్స్ అంతా, అది బాగుంది. ఓకే, 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? యాక్చువల్లీ ఏ ఇయర్ నేను రెజల్యూషన్ తీసుకోలేదు, బట్ నా గోల్స్ని నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ బికమ్ అ ఫోటోగ్రాఫర్, సో అది ట్రై చేయాలనుకుంటున్నాను నేను, అంతే. ఓకే, నైస్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్. హాయ్, హలో, మీ పేరు? సుజాత.
ఏం చేస్తుంటారు? రీసెంట్గానే జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 2023 మీ లైఫ్లో ఎలా గడిచిపోయింది? 2023 అంటే డిగ్రీ పాస్డ్ అవుట్ అయిపోయాను. దాని తర్వాత జాబ్స్ ట్రై చేశాను. రీసెంట్గానే జాబ్ వచ్చింది, సో హ్యాపీ. ఓకే, 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? రిజల్యూషన్స్ అంటే ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఇలాగే జాబ్ బాగుండాలి అని రిజల్యూషన్స్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? స్వప్న, ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి. ఏం చేస్తుంటారు? మేము కిరాణా షాప్లో చేస్తాం వర్క్. ఓకే, 2023 మీ జీవితంలో అంటే అనుకున్నట్టుగానే జరిగిందా? జరిగింది. అంటే హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు కేసీఆర్ పోయినాక తట్టుకోలేకపోతున్నాం. కేసీఆర్ సీఎం పోయిందంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది. అసలు ఇవన్నీ చేసినాయనే అసలు సొమ్మకొంది సోకొంది లెక్క అయిపోయింది. అసలు 2024 అంటే ఎట్లా ఉండాలి అని అనుకుంటున్నారు? మంచిగా ఉండాలి అనుకుంటున్నాం కదా, ఇక వాళ్ళు చేసేది ఏం లేదులే, అన్నీ జరిగిపోయినాయి అవన్నీ. ఇక మాకు 2023 బాగుండేది. ఇప్పుడు మేము ఆ ఫ్రీ బస్సులు అవన్నీ కూడా మాకేమో అంతా ఏం లేదు, హ్యాపీనెస్సే లేదు అసలు. హాయ్, నీ పేరు? నవీన్. ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ మ్యామ్, ఏం ప్యారిస్. చేస్తున్నావు? నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. 2024 నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే ఇంకా డెవలప్ అవ్వాలా, అంటే సంథింగ్ న్యూ, కొత్తవి నేర్చుకోవాలా, కొత్తవి బిల్డ్ చేయాలా, కొత్త పరిచయాలు, ఎవ్రీథింగ్ న్యూ మ్యామ్. కానీ ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్, దాని తర్వాత ఏదైనా. ఇంకా 2024 రివల్యూషన్ అంటే ఇంకేమైతే తెలియదు మ్యామ్ ఫ్యూచర్, కానీ ఇప్పటికైతే 2024 హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరమ్మా? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ నుంచి. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను పని చేస్తాను, ఇండ్ల ఓకే, పని. 2023 మీ జీవితంలో అంటే ఎలా జరిగింది? మీరు అనుకున్నట్టుగానే జరిగిందా? జరిగింది, అనుకున్నట్టుగానే జరిగింది. మా పిల్లలకు జాబులు వచ్చినాయి. మా బాబుకు కూడా ఈ సంవత్సరమే జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్లో. మా పాప కూడా ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అయింది. వాళ్ళకు కూడా మంచి జాబులు రావాలి, మంచిగా ఉండాలి అనుకుంటున్నాం. ఇప్పటిదాకా ఎట్లా అయిందో, ఈ గవర్నమెంట్ ఎట్లా చేసిందో, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా అట్లా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పటివరకు అయితే 2023 మీరైతే చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. 2024 అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారమ్మా మీరు? ఏమంటే ఒక ఇల్లు జాగ్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తాత, మీ పేరు? మళ్ళీ అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట నుంచి వచ్చాం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేసుకుంటారు. 2023 అంటే వ్యవసాయంలో మీరు అనుకున్నట్టుగా అంటే పెట్టుబడి పెట్టి రాబడి అదంతా కూడా మీరు అనుకున్నట్టుగా వచ్చిందా? వచ్చింది కానీ ఇప్పుడు మాకు హరీశ్రావు ఎమ్మెల్యే మాకు మంచిగా చేసినాడు. కాకుండా ఈ గవర్నమెంట్ కూడా మంచిగా చేస్తుందా, ఏమైనా చెడిపోతుందా అని కొద్దిగా డౌట్. మంచిగా చేస్తే మంచిగా అంటాం, చెడు చేస్తే చెడే అంటాం. దాంట్లో రైతు బంధు ఇట్లా ఇవాళ పడేది ఉండే, ఇప్పుడు ఇక పడలేదు. మేము రైతు బంధు గురించే ఎదురు చూస్తా ఉన్నాం. పొలంలో ఏమేసావు తాత? వరి వేసావు. ఇప్పుడు 2024 అంటే ఇంకా ఏమన్నా కొత్తగా అంటే వేరే పంట అట్లా ఏమన్నా వేద్దాం అనుకుంటున్నావా? ఏం లేదు, మొత్తం వరే పెడతాం. ఎప్పటికి 5 ఎకరాలు వాడుతుంది, మొత్తం వరే పెడతాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ తాత. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, అరుణ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మెట్టుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి వచ్చాను. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ఉండే ఇంతకుముందు, మళ్ళీ మొన్న 2 years అంది జాబ్ చేసినాను. బాగానే ఉంది, జాబ్ చేస్తున్నాను. ఇక పిల్లలను చూసుకోవాలంటే జాబ్ చేయాలి కదా, కంపల్సరీ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. బాగానే ఉంది. 2023 మీ లైఫ్లో ఎలా జరిగింది? అంటే అంతా మీరు అనుకున్నట్టుగానే అంటే కొంచెం మా ఇంట్లో అప్సెట్ అంటే ఒకటి అయ్యింది, అది ఒకటి బాగాలేదు. ఇప్పుడు 24th బాగా రావాలని నేను కోరుతున్నాను, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు చంద్రమౌళి అండి. మేము వరంగల్ నుంచి వచ్చాము ఇక్కడికి. మా బంధువులు ఇక్కడ ఉన్నారు, అందుకోసం ఇక్కడ పబ్లిక్ గార్డెన్ ఇవన్నీ చూద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సార్, 2023 మీ లైఫ్లో ఎలా జరిగింది? అంటే అంతా మీరు అనుకున్నట్టుగానే జరిగిందా, ఎలా జరిగింది? దాదాపు అయితే మేము అనుకునేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు సంతోషంగా అన్నీ నెరవేరాయని అనుకుంటున్నాము. కొన్ని విషయాలు ఏదైనా ఆర్థికంగా ఇంకేదైనా కావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దానికోసం మరి 2024 వస్తుంది కాబట్టి ఆ సంవత్సరం మేము అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తాయని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఎలా అయితే మన రాష్ట్రంలో మార్పులు చేర్పులు అని చెప్పేసి అన్నారో అలా మా జీవితంలో కూడా 2024 చాలా మంచి భవిష్యత్తు, మంచి ఆశతోని మేము ముందుకెళ్తున్నాము. సార్, మీ పేరు? మధుకుమార్ అండి. నేను సైదాబాద్ కాలనీలో ఉంటాను. సో బేసికల్ ఐఎమ్ ఏ టీచర్, ప్రైవేట్ టీచర్. నేను 23 బాగానే గడిచిందని మాకు అనుకునే అన్ని పనులు నెరవేరుస్తున్నాయి.
ఇంకా కొన్ని ఆశిస్తున్నాము, అవి కూడా నెరవేరాలని కోరుకుంటున్నాము. ఎక్కువ మేము దైవభక్తులం. మాకు వెంకటేశ్వర స్వామి, వేములవాడ రాజన్న వీళ్ళ బ్లెస్సింగ్స్తో మేము ఇంకా ముందుకెళ్ళాలి, పైకి వెళ్ళాలి. మా ఫ్యామిలీ అంతా టుగెదర్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. అంతే. తప్పకుండా సార్. 2024 మీరు ఎలాంటి రెజల్యూషన్ తీసుకుందామని? 2024 మొత్తం అంతా టెక్నాలజీ డెవలప్మెంట్ చాలా ఉన్నది. టెక్నాలజీ మొత్తం ఇంకా ముందుకు పోవాలి. మోస్ట్లీ ప్రతి పేదవాడికి గ్రోతింగ్ అనేది రావాలి. పేదవాడు అనగదొక్త పేదవాడికి గ్రోతింగ్ రావాలి, ప్లస్ ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలి. అందరి బాగా కోరుకుంటున్నాం అని అంతే. హలో సార్, మీ పేరు? మహేష్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వరంగల్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను ఫోటోగ్రఫీ చేస్తాను. ఓకే సార్, 2023లో అంటే మీరు అనుకున్నట్టుగానే జరిగిందా? మీ లైఫ్లో ఎలా జరిగింది? కొద్దిగా అనుకున్నది అయితే కొన్ని సక్సెస్ కాలే. ఈ 2024లో కొన్ని కావాలని నేను చేసుకుందామని కష్టపడుతున్నాను. 2024కి ఎలాంటి రెజల్యూషన్ తీసుకున్నారు? నా ఫోటోగ్రఫీ కొద్దిగా అభివృద్ధి చెంది ఇంకొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలని చూస్తున్నాను. ఇంకా అందరూ హ్యాపీగా ఉండి అందరితో ఏంటంటే కొన్ని విషయాలలో కొందరు ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి అని కోరుకుంటున్నాను. మాధవి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మలక్పేట, హైదరాబాద్. ఏం చేస్తుంటారు? టీచర్ అండి, నేను తెలుగు ఉపాధ్యాయురాలని. ఓకే, 2023లో మీరు అనుకున్నట్టుగానే మీ లైఫ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉందా? అవును, సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా కొన్ని జరగాలని కోరుకుంటున్నాను, చూద్దాం. అండ్ 23 అయితే బాగా జరిగింది మా అందరూ. హాయ్, హలో, నీ పేరు? నా పేరు కేతన్. ఏం చేస్తుంటావు? నేను మాస్టర్స్ చేస్తున్నా. ఓకే, ఇండియాకి వచ్చాను వింటర్ బ్రేక్. ఓకే, అంటే 2023లో నీ లైఫ్ ఎలా ఉంది? అంతా నువ్వు అనుకున్నట్టుగానే నీకు నచ్చినట్టుగానే జరిగిందా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? నథింగ్, జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్ అంతే, నెవర్ గివ్ అప్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. 2023 వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, 2024లో వాళ్ళు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాం. మీరు కూడా నాతో పాటు రండి. కర్ణాటక నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే మేడం. సార్, మీ పేరు? రవి మేడం నా పేరు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రపు సరిహద్దులో కుంచవరం గ్రామం ఉంది. మా హై స్కూల్ నుండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కుంచవరం నుండి మేము హైదరాబాద్ ట్రిప్కి బయలుదేరినాము. ఇక్కడ చరిత్రాత్మకమైనటువంటి స్థలాలను మేము చూడడానికి ఒకటి సాలార్జంగ్ మ్యూజియము, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత ట్యాంక్ బండు, బిర్లా మందిరు, చాలా అద్భుతమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి స్థలాలను గుర్తించడానికి చూడడానికి ఈ యొక్క మా విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సార్, 2023 అనేది మీ లైఫ్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా చాలా బాగుంది మేడం. ప్రీవియస్లో మనం చూసినప్పుడు చాలా వెనుకబడినటువంటిది, తర్వాత కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ చూస్తే హైదరాబాద్ చాలా అభివృద్ధి పొందినటువంటిది. ఈ అభివృద్ధికి మేము అందరం చాలా ఇష్టపడుతున్నాం. అందరూ కూడా ఇంకా ఇంకా చాలా ఇష్టపడాలని కోరుకుంటున్నాం. సార్, 2024 మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? ఎంజాయ్ఫుల్గా తీసుకున్నాం అందరం. హాయ్, నీ పేరు? మై నేమ్ ఈస్ చరణ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. ఓకే, 10th కన్నడ మీడియం. ఓకే, 2023ని ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? బాగా హ్యాపీతో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నావా? అంటే 10thలో మంచి మార్క్స్ రావాలి అట్లా ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నాం. ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 90. ఓకే, ఇంకొంతమంది పబ్లిక్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? మా పేరు వివేక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఏం చేస్తుంటావు? నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు. ఓకే, 2023 నీ లైఫ్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? 2023లో చాలా చేదు అనుభవాలు, ఇంకా తీపి, ప్రతి ఒక్కటి మన లైఫ్లో అన్నీ వచ్చాయి. ఇప్పుడు 2024లో మనం ఎక్స్పెక్ట్ చేసేది దీనికంటే కొంచెం బాగుండాలని, ఇంకా ఆనందకరంగా అందరూ జీవించాలని. 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకున్నావు? 2024లో మంచి మార్క్స్ రావాలని, ఈ డిప్లొమా ఫస్ట్ ఇయర్ మంచి గ్రేడ్తో బయట రావాలని, అంతే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. 2023 వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఇక్కడ మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాము. హలో, మీ పేరు? సాయి విద్యాపంగి. ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? సెకండ్ ఇయర్ ఎమ్మెల్యే చదువుతాను. ఓకే, 2023 మీ లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఎలాంటి అంటే మామూలుగా అన్నీ బాగానే ఉన్నాయి.
23-24 కూడా బాగానే రావాలని కోరుకుంటున్నాను. 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నావా? అంతే ఇప్పుడేం అనుకోలేను. నీ పేరు? వివేక్, ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం. ఓకే. 2023 నీ లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, సాడ్ మూమెంట్స్ ఉన్నాయి. 24లో మంచిగా సాడ్ మూమెంట్స్ కాకుండా హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను. ఓకే. 2024లో న్యూ ఇయర్ రెజల్యూషన్గా ఏమైనా తీసుకున్నావా? అంటే ఫస్ట్ వచ్చిన దాకా ఏమనుకోలేదు, తర్వాత ఏమైనా చేయాలనుకుంటే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్. ఇంకొంతమంది పబ్లిక్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరు? నా పేరు వేణు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. సార్ మీరు ఎక్కడ ఉంటారు? ఉండేది గచ్చిబౌలి. ఓకే సార్, 2023 అనేది మీ లైఫ్లో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? 2020 అనేది కొద్దిగా లిటిల్ డిఫికల్ట్గానే నడిచింది బికాజ్ కరోనా సమ్ రీషన్ ఇన్ ద జాబ్ సెక్టర్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ వీ కాల్ ఈజ్ ఎ లిటిల్ డిఫికల్ట్ ఓన్లీ. Okay, compared to 22-21 also it is better. Okay, I hope 24 is a better year compared to these all last 3 years. Okay, I will take resolution as a best health, okay, some workout as well as better in my career and some mental health also. Okay, these are all my resolution in 2024. Okay sir, thank you so much. Thank you so much. Happy New Year. ఇక్కడ ఇంకొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుదాం. హలో మ్యామ్, మీ పేరు? సృజన. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? వరంగల్. అంటే 2023 మీ లైఫ్లో అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు? 2023లో అంటే అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఐ కెన్ సే దట్. కానీ ఏంటంటే ఇంకా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ నా జాబ్లో మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం అయింది. షిఫ్ట్ అవ్వడము, స్కూల్స్, ఎవ్రీథింగ్ కొన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ మొత్తం ఫ్యామిలీ పరంగా నేను ఎలా అయితే అనుకున్నానో అలాగా బాగుంది. అండ్ ఈ 24లో కూడా అలానే ఉంటే చాలు అని అనిపిస్తుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ అనేది ఏమైనా తీసుకున్నారా మ్యామ్? న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చేసి ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ మై కిడ్స్. యాజ్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐ ఆమ్ అనబుల్ టు స్పెండ్ టైమ్ విత్ మై కిడ్స్, సో ఐ హ్యావ్ టు స్పెండ్ మచ్ టైమ్. హాయ్, మీ పేరు? హర్షిత. ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. 2023ని అంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేశావు? యాక్చువల్లీ ఐఎమ్ ఎన్ జేఈ ఆస్పిరెంట్, సో నేను నా గోల్ కోసమే స్ట్రగుల్ అవుతున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ ఫర్ జేఈ మెయిన్స్ ఇన్ 2024 అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై సీట్ ఇన్ మై రెస్పెక్టెడ్ కాలేజ్, మై ఫేవరెట్ కాలేజ్. ఈ 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా ఇంకా అదే అనుకోవచ్చా? నాకు కావాల్సిన కాలేజ్లో నాకు సీట్ రావడం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్, మీ పేరు? సుష్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఓకే. 2023ని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఓకే, గుడ్. ఓవరాల్గా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ 24లో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మేము ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం, అది నెరవేరుతుంది. సో అది ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. తప్పకుండా మా సైడ్ నుంచి కూడా మీరు ఇల్లు కొనుక్కోవాలనేసే కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. సార్, 2023 ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? 2023 నేను చాలా సంతోషంగా గడిచింది నాకు. నా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా 24లో కూడా ఇంకా ఎంజాయ్గా నా పిల్లలు, నా కొడుకు, మనవలు, మనవరాలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, మీ పేరు? రాజసులోచన, చుట్టుమల రాజసులోచన. వరంగల్ నుంచి వచ్చాము. 2023 చాలా మంచిగా గడిచింది, సంతోషము. మా పిల్లలు అందరూ కూడా హ్యాపీగా గడిచింది. ఇక రాబోయే 24లో కూడా మంచిగా గడవాలని ఆశిస్తున్నాను. రాజకీయంగానే కొంత మార్పు వచ్చింది కదా, చూడాలి భవిష్యత్తు ఎట్లుంటుంది. మీ పేరు? వైష్ణవి నా పేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే హైదరాబాద్లో. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ మేకర్. ఓకే. 2023 మీ లైఫ్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా హ్యాపీగా గడిచింది. నాకు పాప పుట్టింది లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఫ్యామిలీ, పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. 2024 మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నారా? అంతే, హ్యాపీగా ఉండాలి, అందరు ఫ్యామిలీ, పిల్లలు హ్యాపీగా ఉండాలి. ఓకే. సార్, మీ పేరు? విశ్వతేజ.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీసీఎస్లో. 2023లో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు? అంతా హ్యాపీగా గడిచింది. జాబ్ వైజ్గా కూడా పెద్ద ప్రెషర్ ఏం లేకుండా 23 అయితే హ్యాపీగా జరిగిపోయింది. 24లో కూడా ఫ్యామిలీ అయినా జాబ్ సైడ్ అయినా అంతా సాఫీగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. సార్, మీ ఫ్యామిలీ అన్నట్టు తను నిజంగానే ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని అయితే మేమైతే మా ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాము. అండ్ అలాగే నువ్వు అనుకున్న సీటు కూడా నీకు ఆ కాలేజ్లో రావాలి అని అయితే మేమైతే బ్లెస్ చేస్తున్నాము. చూసారు కదా వ్యూయర్స్, న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్లో 2023లో పబ్లిక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశారు అండ్ అలాగే 2024లో వాళ్ళ ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు అన్న దానిపై అయితే ఒక్కొక్కరు వాళ్ళ డిఫరెంట్ ఒపీనియన్స్ని అయితే షేర్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్. దిస్ ఇస్ సింధూర సైనింగ్ ఆఫ్.